హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి ఈ గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 266 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవాల్టి నుంచి అంటే 12 జూన్ నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 3 జూలై వరకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లికెంట్ ఫీజులు కూడా సేమ్ డేట్స్లో మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 20th జూన్ 2025 కండక్ట్ చేసే అవకాశం ఉంది అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎగ్జామినేషన్ డేట్లో కనుక చేంజ్ వస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను, లేదా వాట్సాప్ గ్రూప్ ద్వారా అయినా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ మనకి ఆగస్టు 31st ఉంటుంది అంటున్నారు. ఇది కూడా మనకి టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది, ఎగ్జాక్ట్గా అయితే ఇవ్వలేదు. సో ఒకవేళ ఇందులో కూడా ఏమైనా చేంజెస్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తాను. అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి స్పెషలిస్ట్ వేకెన్సీస్ అనేవి 96 ఉన్నాయి. అలాగే జర్నలిస్ట్ అనే వేకెన్సీస్, జనరలిస్ట్ నాట్ జనరలిస్ట్, ఓకే. సో ఇవి 170 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో స్పెషలిస్ట్ వేకెన్సీస్లో డాక్టర్లు 10, లీగల్ సంబంధించి 20, ఫైనాన్స్ సంబంధించి 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 20 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసింటారు కదా ఇంతకు ముందు సంవత్సరంలో, అప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారు. డాక్టర్ ఎంబీబీఎస్ సంబంధించి 4 ఉన్నాయి, ఫైనాన్స్ ఒకటి ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఒకటి. ఈ విధంగా మొత్తం మనకి 96 వేకెన్సీస్కి స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక జర్నలిస్ట్ సంబంధించి 170 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 68, ఓబీసీ 47, ఎస్సీ 26, ఎస్టీ కేటగిరీకి 12, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 17 ఉన్నాయి. పర్సన్ విత్ డిజేబిలిటీలో ఏబీసీ గ్రూప్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ గ్రూప్ దేని కిందకు వస్తుంది అనేది పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇక స్పెషలిస్ట్ వేకెన్సీస్ సంబంధించి కూడా కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీ కేటగిరీ ఏంటి అనే దాన్ని బట్టి మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సర్వీస్ కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి చూసుకుంటే ద మినిమం స్టే అట్ ద ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి 5 years. అంటే మనకి పోస్టింగ్ ఎక్కడైతే ఇస్తారో మ్యాక్సిమం మన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో పోస్టింగ్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ తప్పనిసరిగా 5 సంవత్సరాలు వర్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే మనకి క్యాండిడేట్ అపాయింటెడ్ ఆఫీసర్ గ్రేడ్గా మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత 1 year పాటు మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఇందులో ద ప్రొబేషన్ పీరియడ్ మే బీ ఎక్స్టెండబుల్, అంటే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు. ఎప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేదు అని తెలుసుకుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ కూడా 1 year ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి గ్యారంటీ బాండ్ అనేది కూడా తప్పనిసరిగా అడిగారు. ఇది ఏంటి అంటే మినిమం మేము ఈ సంస్థలో 4 సంవత్సరాల పాటు వర్క్ చేస్తాం. జాబ్లో జాయిన్ అయిన తర్వాత 4 సంవత్సరాల పాటు వర్క్ చేస్తాం. ఒకవేళ మేము మధ్యలో వెళ్ళిపోవాలి అంటే 1 year గ్రాస్ శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని పే చేసి వెళ్తాము అని మనకి ఇక్కడ మనము సర్వీస్ బాండ్ అగ్రిమెంట్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్లో మనం జాయిన్ అయిన తర్వాత శాలరీ ఎంత ఉంటుందంటే మనకి బేసిక్ పేనే 50,925గా ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయండి. టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే చూడండి పర్ మంత్ మనకి అప్రాక్సిమేట్గా 90,000 రూపాయలు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి కొద్దిగా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా అయితే 90,000 వరకు శాలరీ మనకి రావడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి స్పెషలిస్ట్ వేకెన్సీస్లో డాక్టర్ జాబ్కి సంబంధించి ఎంబీబీఎస్ కానీ, ఎండీ కానీ, ఎంఎస్ కానీ, పీజీ మెడికల్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ఇక లీగల్ సంబంధించి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాలో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రకాల పోస్టులకి కూడా 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 55% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. ఇక ఫైనాన్స్ అనే పోస్టుకు సంబంధించి సిఏ లేదా సిఏ కాస్ట్ అకౌంట్స్ చేసిన వాళ్ళు, ఐసీఏ కానీ లేదా ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా బీకామ్ లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈఏ, ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. సో నెక్స్ట్ జర్నలిస్ట్ అనే పోస్టుకు సంబంధించి
గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో స్పెషలైజేషన్ ఏమీ అవసరం లేదు. ఎనీ డిగ్రీ కానీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ 60% మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1/5/2025 నాటికి ఏజ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. అండ్ 10 ఇయర్స్ పర్సన్ డిజేబిలిటీ వాళ్ళకి కాబట్టి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 క్వశ్చన్లు 30 మార్కులకి 20 మినిట్స్ టైం స్లాట్ అనేది ఉంటుంది. రీజనింగ్ సంబంధించి 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాల టైం స్లాట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ సంబంధించి 35 క్వశ్చన్లు 35 మార్కులకి అండ్ 20 మినిట్స్ టైం స్లాట్ అనేది ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. సో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో ఒక పోస్ట్కి 15 మందిని అప్రాక్సిమేట్గా ఒక పోస్ట్కి 15 మందిని మెయిన్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మనకి 250 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మరో 50 మార్కులకు ఉంటుంది. సో మొత్తం కలిపి మనకి 250 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 250 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జర్నలిస్ట్కి సపరేట్గా ఉంటుంది, స్పెషలిస్ట్కి సపరేట్గా ఉంటుంది. సో ఓకే చూద్దాం. జర్నలిస్ట్ పోస్టుకి సంబంధించి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్లు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ వీటన్నిటి నుంచి కూడా మనకి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. అన్నీ కూడా మనకి ఏంటి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది జర్నలిస్ట్ అనే పోస్టుకు సంబంధించి. ఓకే టైం స్లాట్ మాత్రం సపరేట్గా ఒక్కొక్క సెక్షన్కి సపరేట్గా ఉంటుంది. అది మీరు గమనించాలి. సో నెక్స్ట్ స్పెషలిస్ట్ పోస్టుకు మాత్రం రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ ఉంటాయి. వీటి నుంచి ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టైం స్లాట్ సపరేట్గా ఉంటాయి. అయితే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే ఈ విధంగా మనకి స్పెషలిస్ట్ పోస్టులకి జర్నలిస్ట్ పోస్ట్కి మెయిన్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా కండక్ట్ చేస్తారు. దీని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో మనకి 30 మినిట్స్ టైం ఉంటుంది. 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎస్ఏ రైటింగ్, ప్రైసెస్, కాంప్రహెన్షన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ మోడ్లో. ఓకే సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకే సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. దీనికి అప్లై చేయాలనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది అనమాట. సో ఇప్పటికీ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 12/6/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. 3/7/2025 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలులో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ లేదా రంగారెడ్డి, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చారు. సో మీకు ఎక్కడ నియరెస్ట్గా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు వేరే రాష్ట్రాల్లో ఉంటే అక్కడ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి, దాని తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.